గొర్రెల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గొర్రెలు యాక్సిడెంటల్గా ఎలుకల మందును తింటే ఏమవుతుందని తెలుసుకుందాం. ఎలుకల మందులో 4 రకాలు ఉంటాయి. అయితే గొర్రెలు ఏ రకమైన ఎలుకల మందు తిన్నదో దాన్ని బీట్ చేసుకుని వైద్యం చేయాల్సి ఉంటుంది. ఎలుకలను చంపడానికి వాడే మందులలో మొదటిది యాంటీకోయాగులెంట్ రకం. ఈ రకాన్ని కనుక గొర్రెలు తిన్నట్టయితే గొర్రెల యొక్క రక్తంలో కలిసి రక్త కణాలను గడ్డకట్టకుండా చేసి రక్త కణాలని పలిగిపోయే విధంగా చేస్తుంది. కొన్ని గొర్రెలు ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటాయి. కొన్ని గొర్రెలు మూత్రంలో ఎరుపు రంగులో పోస్తూ రక్తం కనిపిస్తుంది. చికిత్సలో రికవరీ అనేది గొర్రె ఆ విష ప్రభావానికి లోనైన సమయాన్ని బట్టి ఉంటుంది. విరుగుడుగా గొర్రెకు విటమిన్ K1 ఇంజెక్షన్ను వేయాలి. రక్తహీనత వల్ల రక్తం యొక్క పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా సలైన్ బాటిల్ని పెట్టించుకోవాలి. విషప్రభావం తగ్గించడానికి, నురుగును తగ్గించడానికి అట్రోపిన్ ఇంజెక్షన్ని కండకు వేయాల్సి ఉంటుంది. రక్త కణాలు పలిగిపోకుండా మన వెటర్నరీలో ట్రెరెక్సిమిక్ యాసిడ్ అని టెక్సాబ్లిడ్ అనే పేరుతో దొరుకుతుంది. దాన్ని 1.10 కిలోల గొర్రెకు చొప్పున కండకు వేయాలి. రెండవ రకము బ్రోమిథాలిన్. ఈ మందును కనుక గొర్రెలు తిన్నట్టయితే దీనికి విరుగుడు ఏమీ లేదు. మూడవ రకము కొలికాల్సిఫెరాల్ రొడెంటిసైడ్. దీనిని కనుక గొర్రెలు తిన్నట్టయితే ఇది నాడీ వ్యవస్థ మీద పనిచేసి న్యూరలాజికల్ డిసార్డర్స్ చూపిస్తుంది. దీని చికిత్సగా పామిడ్రోనేట్ వాడాల్సి ఉంటుంది. నాలుగవ రకము జింక్ ఫాస్ఫేట్ రొడెంటిసైడ్. దీనిని కనుక గొర్రెలు తిన్నట్టయితే ఇది నాడీ వ్యవస్థ మీద పనిచేసి న్యూరలాజికల్ సిమ్టమ్స్ చూపిస్తుంది. దీని చికిత్సగా యాంటాసిడ్ ఇంజెక్షన్లు, ప్యాంటాప్రోజోల్, రాబిప్రోజోల్ లాంటివి వాడాలి. గొర్రెలకు వైద్యం అది చూపించే లక్షణాలు బట్టి చేయాల్సి ఉంటుంది. గొర్రెలు విష ప్రభావానికి లోనట్లయితే పశువైద్యాధికారి సమక్షంలో చికిత్స అందించుకోవాలి. గొర్రెలకు చికిత్స అందించిన తర్వాత రికవరీ అనేది గొర్రెలు తిన్న విష పరిమాణం బట్టి ఉంటుంది మరియు విష ప్రభావానికి లోనైన సమయాన్ని బట్టి ఉంటుంది.